అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. మనకి ఇక రాబోయేది అతి ప్రత్యేకమైన అమావాస్య, చల్లంగి అమావాస్య. మరుసటి రోజు నుంచే మనకి మాఘమాసం మొదలవుతోంది. దానితో పాటు మనకి నవరాత్రులు కూడా, రాజశ్యామలాదేవి నవరాత్రులు, ఈ నెలంతా కూడా మాఘమాసం అంతా ఎంతో ప్రత్యేకమైన పండుగలు ఉంటూ ఉంటాయి. మరి ఈ మాఘమాసంలో ఇంటిని, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? ఈ అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా? అమావాస్య పూజలు చేసేవారైతే కనుక ఎప్పుడు మనం పూజా గదిని శుభ్రం చేసుకోవాలి? ఈ మాసమంతా మనం పాటించవలసిన నియమాలు ఏంటి? మాఘమాసం ఎప్పటి నుంచి మొదలై ఎప్పటితో ముగుస్తుంది? శ్యామల నవరాత్రుల గురించి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియో ఉండబోతోంది. మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేస్తే మనలాగా తెలియని వారికి ఎవరైనా ఉంటే మరొక 10 మంది కూడా తెలుసుకుంటారు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనకి ఈ జనవరి 29వ తారీఖు పుష్య అమావాస్య. దీనినే మనం చల్లంగి అమావాస్య అని అంటాం. మనకి ప్రతి నెల వచ్చే అమావాస్యలతో పోలిస్తే కొన్ని నెలలు ఎంతో ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటాం. అటువంటి వాటిల్లో ఈ చల్లంగి అమావాస్య కూడా ఒకటి. ఎందుకనంటే ప్రత్యేకంగా సాక్షాత్తు విష్ణుమూర్తి వారిని వీరవైద్య రాఘవ స్వామిగా భావిస్తూ స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకునే అతి ముఖ్యమైన రోజు ఈ చల్లంగి అమావాస్య. ఈ రోజున ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగిస్తూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, సంతానం కోరుకునేవారు ఏం చేయాలి, పిల్లల బాగోగుల కోసం మనందరం కూడా ఏం చేయాలి అనేది ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి నేను పూజా విధానాన్ని. మనకి అమావాస్య తిథి జనవరి 28వ తారీఖు మంగళవారం రాత్రి 7:30 నుంచి 29వ తారీఖు బుధవారం సాయంత్రం 6:51 వరకు ఉంది. మరి పూజని ఏ టైంలో చేసుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఆ దీపం ఎలా పెట్టాలి, తర్వాత ఆ దీపం పెట్టిన పిండిని ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను వివరాలతో ఆ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ అనుకుంటే ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన తిథిగా అమావాస్య పౌర్ణమిలు చెప్తూ ఉంటాం. చాలామంది అమావాస్య రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటూ ఉంటారు అమావాస్య గడలు ఉన్నప్పుడు. మరి అటువంటి వాళ్ళు ఈ అమావాస్యకి ఇంటిని, అంటే మరుసటి రోజు నుంచే మనకి నవరాత్రులు మొదలైపోతున్నాయి కదా, మరి పూజా గదిని, ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే మనకి 28వ తారీఖు సాయంత్రం నుంచి అమావాస్య గడలు మొదలవుతున్నాయి. అందులో ఆ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి ఇంటిని, పూజా గది మనం సహజంగా మంగళ శుక్రవారాలు మనము శుభ్రం చేసుకోము. కాబట్టి ఈలో ఇంటిని, పూజా గదిని శుభ్రం చేసుకొని ఆ రోజు అమావాస్య పూజ అనేది మొదలుపెట్టి అక్కడి నుంచి మాఘమాసాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది అమావాస్య పట్టింపు లేదు అనుకున్న వారు మరుసటి రోజు నుంచి మొదలు పెట్టాలి. అంటే ఆ మాఘమాసాలు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. కానీ అమావాస్య మరుసటి రోజు నుంచే మనకి మాఘమాసం మొదలైపోయి శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కాబట్టి మనము అమావాస్య పట్టింపు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ ముందుగానే శుభ్రం చేసుకోండి. సహజంగా అమావాస్య అనేది చాలామంది పట్టించుకుంటారు లక్ష్మీదేవి పూజ కోసం. అటువంటి వాళ్ళు అస్సలు శుభ్రం చేయండి. కానీ మేము అమావాస్యకి ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలు చేయము అనుకున్నవారు ఈ 2 రోజుల్లో కుదరకపోతే 28వ తారీఖు మంగళవారం వచ్చింది కాబట్టి అమావాస్య రోజు చేసుకోండి. సాధ్యమైనంత వరకు అది ఒక అమ్మవారికి ఇష్టమైన ప్రత్యేకమైన తిథిగా చెప్తుంటారు కాబట్టి అమావాస్య రోజు శుభ్రం చేయకుండా ముందుగా శుభ్రం చేసుకోవడం లేదా తర్వాతి రోజు శుభ్రం చేసుకోవడం చేయాలి. అమావాస్య పట్టింపు లేనివారు మాత్రమే ఆ రోజున శుభ్రం చేసుకోండి. సాధ్యమైనంత వరకు ముందుగానే ఇంటిని, పూజా గదిని సిద్ధం చేసుకొని ఉండండి. మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం, మనం ఇంకా మాఘశుద్ధ పాడ్యమితో మనకి మాఘమాసం మొదలవుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన పండుగలు, నోముల మాసంగా చెప్పవచ్చు. శుభకార్యాలకి అనువైన మాసంగా కూడా మాఘమాసం చెప్తారు. 29వ తారీఖు జనవరి 2025 బుధవారం సాయంత్రం 6:52 నుంచి పాడ్యమి తిథితో ప్రారంభమై 28 ఫిబ్రవరి 2025 శుక్రవారం ఉదయం 7:06 మనకి ఈ మాఘమాసం ముగుస్తుంది. అయితే ఉదయం వేళలో తిథి ఉన్నప్పుడు ఆ రోజు నుంచి నెల లెక్కేసుకుంటాం కనుక 30వ తారీఖు జనవరి గురువారం నుండి మనకి ఈ మాఘమాసం మొదలవుతుంది. మొదలయ్యి ఫిబ్రవరి 28 శుక్రవారంతో మనకి ముగుస్తుంది. అయితే అమావాస్య తిథికి ఇంటిని కానీ, పూజా గదిని అమావాస్య అయిపోయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు బుధవారం సాయంత్రం 6:51 అమావాస్య తిథి అయిపోతుంది కాబట్టి 29వ తారీఖు ఆ రోజు సాయంత్రం మీరు పూజా గది అయితే శుభ్రం చేసుకోవచ్చండి. మరుసటి రోజు గురువారం నుంచి మనకి మాఘమాసం మొదలు. అయితే ఈ రోజు నుంచే అతి ముఖ్యమైన నవరాత్రులు, రాజశ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి. నేను రేపటి వీడియోలో శ్యామలాదేవి నవరాత్రులను కూడా ఎలా ప్రారంభించాలి, ఎలా చేసుకోవాలి,
చేసుకోవాలి సులువుగా అనేది వీడియో అయితే షేర్ చేస్తాను. అమ్మవారి నవరాత్రులు చేసుకోవడం కోసం మనం దుర్గాదేవి నవరాత్రులు ఎలా అయితే చేస్తామో అంతలా మనం చేసుకోకపోయినా చాలా గుప్తంగా అమ్మవారికి పూజను చేసుకోవడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ నవరాత్రులు కూడా మనకి 9 రోజులు కూడా అమ్మవారికి మాఘశుద్ధ పాడ్యమితో మొదలయ్యి మాఘశుద్ధ నవమి వరకు జరుగుతూ ఉంటాయి. ఈ నవరాత్రులు ఉండంగానే మనము శ్రీ పంచమి అంటే వసంత పంచమి చేసుకుంటాము, రథసప్తమి కూడా చేసుకుంటాం. 30వ తారీఖు గురువారం నుంచి కూడా మనకి శ్యామలాదేవి నవరాత్రులు ఫిబ్రవరి 7 వరకు కూడా ఈ నవరాత్రులు కొనసాగుతూ ఉంటాయి. మరుసటి రోజు ఇక మనం అమ్మవారికి ఉద్వాసం చెప్పుకుంటాం నవరాత్రులు చేసిన వారైతే కనుక. అయితే మాఘమాసము మనకి మాఘపు ఆదివారాలు కూడా చాలా ప్రాముఖ్యత కలిగినవే. రథసప్తమికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘపు ఆదివారాలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈ మాఘమాసంలో ఇంటిని లేదా పూజా గదిని శుభ్రం చేసుకోవడానికి కొన్ని నియమాలు అయితే పాటించండి. ఇప్పుడు చూసుకుంటే అమావాస్య తిథి అయితే ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో చెప్పాను కదండి. 28 మంగళవారం వచ్చింది, జనవరి చెయ్యము. కాబట్టి ఇవాళ రేపటి లోపల చేసుకోవాలి. ఒకవేళ అలా మీకు కుదరలేదు అని అంటే 29 సాయంత్రం 6:52 తర్వాత మనకి పాడ్యమి తిథి వస్తుంది. కాబట్టి బుధవారం కూడా శుభ్రం చేసుకోవచ్చు. అయితే మాఘమాసం శ్యామలాదేవి నవరాత్రులు గురువారం 30వ తారీఖు వచ్చాయి కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా పీరియడ్ ప్రాబ్లం వల్ల కానీ ఈ లోపు మీరు పూజా గదిని శుభ్రం చేసుకోవడానికి కుదరలేదు అని అంటే ఈ నవరాత్రుల పూజ కానీ మాఘమాసం ఏదైనా చేయాలనుకున్నా అవన్నీ మొదలు పెట్టక ముందే ఒకసారి పూజా గదిని ఈ విధంగా శుభ్రం చేసుకొని దేవుని పటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లీన్ చేసుకొని అప్పటి నుంచి మీరు నవరాత్రులు మొదలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా శ్యామలాదేవి నవరాత్రులు 30వ తారీఖు గురువారం నుంచి మొదలవుతున్నాయి కాబట్టి అమ్మవారిని ఏర్పాటు చేసుకునే ముందే ఒక్కసారి పూజా గదిని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే ఆ 9 రోజులు కూడా మనము పూజలోని ఏవైతే విగ్రహాలు పటాలు ఉంటాయో అవన్నీ ఏవి కూడా పక్కకు కదిలించమన్నమాట. ఒకవేళ మీరు నవరాత్రులు చెయ్యలేకపోయినా అవి ఆ 9 రోజులు కూడా అమ్మవారికి సంబంధించిన రోజులు కాబట్టి మనము శుభ్రం చేసుకోకుండా ముందుగానే అలంకరణ చేసి పెట్టుకోవడం మంచిది. ఎవరికైతే ఆడవారికి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళు చివరి 3 రోజులు లేదా మధ్యలో నుంచి కానీ అమ్మవారి నవరాత్రులు మొదలు పెట్టాలి అనుకుంటే గనక అప్పుడు మాత్రం పీరియడ్ అయిపోయిన తర్వాత 4వ రోజు కూడా కాదండి దేవుడి పటాలు ముట్టుకునేది 5వ రోజు. మీరు తలస్నానం చేసి మరొకసారి మారు స్నానం అంటాం కదా, 5వ రోజు మరొకసారి తలస్నానం చేసి అప్పుడు మీరు అమ్మవారి పటాలు ఈ విధంగా శుభ్రం చేసుకొని అలంకరణ చేసుకొని చివరి 5 రోజులు చివరి 3 రోజులు లేదా చివరి ఒక్క రోజైనా శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా అమావాస్యను చూసుకొని అలాగే ఆడవారికి ఉండే పీరియడ్ ప్రాబ్లమ్స్ చూసుకొని మీరు ఈ విధంగా శుభ్రం అయితే చేసుకోవాలి. అయితే ముఖ్యంగా మాఘమాసంలో మరి ఎప్పుడు శుభ్రం చేయకూడదు అని అంటే మాఘమాసంలో రథసప్తమి పూజకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘపు ఆదివారాలు అంత విశిష్టత ఉంటాయి. రథసప్తమి పూజకి ఎవరికైనా ఏదైనా అడ్డంకులు వచ్చి చేసుకోలేకపోతే ఆదివారం నాడు చేసుకోవచ్చు. ఏదైనా ఒక మాఘమాసంలో వచ్చిన 4 ఆదివారాల్లో ఒక ఆదివారం చేసుకోవచ్చు. కాబట్టి మాఘపు ఆదివారాల్లో కూడా మీరు ఇంటిని పూజా గదిని శుభ్రం చేయకండి. ఎందుకంటే అది ప్రత్యేకంగా సూర్యనారాయణమూర్తికి సంబంధించిన రోజు మాఘమాసంలో. అంటే ప్రతి ఆదివారం కూడా రవివారం అని సూర్యుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మాఘమాసంలో మరింత విశిష్టత కాబట్టి ఆదివారాలు శుభ్రాలు చేయరు. అంటే సహజంగా ఉద్యోగస్తులు కానీ అటువంటి వారు ఆదివారం ఇంట్లో ఉంటాం కదా శుభ్రం చేసుకోవచ్చు అనుకుంటూ ఉంటారు కదా. అందుకని ఈ మాఘమాసంలో మాత్రం మనం ఆదివారాలు కూడా క్లీన్ చేసుకోకుండా మంగళ శుక్రవారాలు కాకుండా విడి రోజుల్లో చేసుకుంటేనే మంచిది. అందులో మనకి ఫిబ్రవరి 3 వసంత పంచమి, శ్రీ పంచమి అని కూడా అంటూ ఉంటాము. 4వ తారీఖు రథసప్తమి, 5వ తారీఖు భీష్మాష్టమి, తర్వాత 8వ తారీఖు శనివారంతో కూడిన ఏకాదశి. ఇది ఎంతో విశేషం. దీన్ని భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటాము. ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రతము మనమే ఇంట్లో సులువుగా చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా షేర్ చేస్తున్నానండి, లింక్ ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, చెక్ చేయండి ఒకసారి. కాబట్టి మీరు మాఘ పౌర్ణమి వస్తుంది. ఇలా ప్రత్యేకమైన రోజుల్లో కూడా మాఘమాసంలో శుభ్రం చేసుకోకుండా మనం ఏదైనా ఇంట్లో ఒక పూజ చేసుకుంటున్నాము, ఒక పండగ అనంటే మన ఇల్లు కూడా అంతే శుభ్రంగా ఉండాలి, పూజా గది కూడా శుభ్రంగా ఉండాలి అనుకుంటాం. కాబట్టి ఇటువంటివి ఏవైనా పాటిస్తున్నప్పుడు మాఘమాసంలో ఈ చిన్న చిన్న రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో మంగళ శుక్రవారాలు కాకుండా శుభ్రం చేసుకోవడం మంచిది. ఒకవేళ మీరు ఈ డేట్లలో వచ్చిన పండగల్లో ఏదైనా పండగలు మిస్ అయినా, ఇంట్లో పూజ చేసుకోవడం మిస్ అయినా సరే, తర్వాత మాఘ పౌర్ణమి ఉంటుంది, మళ్ళీ ఏకాదశులు వస్తుంటాయి, ఈ మాఘమాసంలో మనకి శివరాత్రి వస్తుంటుంది. కాబట్టి ఇలా చూసుకొని మంగళ శుక్రవారాలు కాకుండా ఫిబ్రవరి 26వ తారీఖు మనకి శివరాత్రి కాబట్టి ఈ రోజుల్లో చూసుకొని మనము ఆ రోజుల కన్నా ముందుగానే దేవుడి గదిని, ఇంటిని ఏదైనా బూజులు దులపాలన్నా, పూజా గదిని శుభ్రం చేసి పటాలని అలంకరించి పెట్టుకోవాలన్నా పెట్టుకోండి. అందులో శ్యామలాదేవి నవరాత్రులు చేయాలి అనుకున్న వారు అమ్మవారి ఒకవేళ చిత్రపటం లేకపోతే మీరు పసుపు గౌరీలాగా పెట్టుకొని చేసుకోవచ్చు. అలాగే లలిత అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు, దుర్గాదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు, లేదా సాత్వికంగా ఉండే లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకొని కూడా మీరు నిత్య పూజా మందిరంలో దీపాలు పెడుతూ చక్కగా శ్యామలాదేవి నవరాత్రులు
నవరాత్రులు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన రోజులు ఉన్నాయి కనుక మాఘమాసంలో వచ్చిన పండగల రోజుల్లోనూ అలాగే ఆదివారం రోజుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకండి. మంగళ శుక్రవారాలు కూడా చేయకండి. అంటే ఆ రోజుల్లో శుభ్రం చేస్తేనో బూజులు దులుపుతూనే ఏదో అయిపోతుందని కాదండి. మనం మన తెలుగు సాంప్రదాయాల ప్రకారం కొన్ని పాటిస్తున్నాము పండగ రోజుల్లో. అంటే దానికన్నా ముందుగానే మన ఇల్లు ఎంతో శుచిగా శుభ్రంగా ఉండాలి, లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి, మన సంకల్పాలు నెరవేరాలి, మన పిల్లలు బాగా ఎదుగుదల ఉండాలి అనేది ప్రతి ఫ్యామిలీలో అందరూ కోరుకుంటారు. కాబట్టి అటువంటివి కోరుకుంటూ చేసుకునే ముఖ్యమైన ఈ పండుగలను మనం ప్రశాంతంగా చేసుకోవాలి అని అంటే మనం ముందుగానే కొన్ని నియమాలను పాటిస్తూ శుభ్రం చేసుకోవడం వల్ల పండగ రోజుల్లో ఎటువంటి హడావుడి లేకుండా అతి సులభంగా దేవుడి దగ్గర కూర్చుని ప్రశాంతంగా సమయాన్ని కేటాయించి మనం పూజలు చేసుకోగలుగుతాం. ఎవరికైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వారు మాత్రం ఇటువంటి రోజుల్లో అవ్వదు కాబట్టి ఇక తప్పదు అనుకుంటే స్కిప్ చేసి పండగ రోజుల్లో ఆ పీరియడ్ అయిపోయిన 5వ రోజు మీరు పటాన్ని శుభ్రం చేసుకొని మరుసటి రోజు నుంచి కూడా ఈ పండగలు ఏవైనా చేసుకోవచ్చు. అయితే ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉంటున్నప్పుడు వారికి సహజంగా కుదరకపోవచ్చు కదండి. అంటే ఇంట్లోకి వస్తూ ఉంటారు. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఈ పండగ రోజులు ఒకవేళ అలా పీరియడ్ ప్రాబ్లం వస్తే ఆ ఒక్క రోజు 2 రోజులు వాళ్ళని దూరంగా కూర్చోబెట్టి మీరు వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ మిగతా వాళ్ళు ఇంట్లోని పూజను చేసుకోవచ్చు. అయితే ఆ పూజా వస్తువులు కానీ పూజా గదిలోకి రావటం కానీ ఆ వాళ్ళు పీరియడ్లో ఉన్న వాళ్ళు రాకుండా ఉంటే మంచిది. రాకూడదు కూడా. కాబట్టి అలా చేసుకుంటూ మిగతా వారు పూజ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఇలా రెగ్యులర్గా శుభ్రం చేసుకోవడం కూడా కుదరకపోవచ్చు. అటువంటప్పుడు పీరియడ్లో ఉన్నవారు పూజా గది వైపు రాకుండా ఇంట్లో పూజకు సంబంధించిన వస్తువులు కానీ మిగతా వస్తువులు కానీ ముట్టుకోకుండా ఉంటే మిగతా వాళ్ళు ఈ పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసుకొని కూడా మీరు పూజన చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న అమ్మవారి కనకదుర్గమ్మవారి విగ్రహాలు కానీ చిత్రపటం కానీ ఏది ఉన్నా కూడా ఆ శ్యామలాదేవి నవరాత్రులు చేసుకోవచ్చు. అమ్మవారిని మనం ఆరాధించాలి అనే సంకల్పమే గొప్పది కాబట్టి అమ్మవారిని ఏ రూపంలో అయినా ఆరాధించవచ్చు. ఎక్కువగా లలిత అమ్మవారి చిత్రపటం కానీ లేదా రాజశ్యామలాదేవి అమ్మవారి చిత్రపటం కానీ తెచ్చుకోండి. లేదంటే మీ ఇంట్లో ఏ అమ్మవారిని మొదటి నుంచి మీరు ఆరాధిస్తూ ఉన్నారో ఆ అమ్మ చిత్రపటమే పెట్టుకొని మీరు పూజన చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలేనండి. అలాగే కొంతమంది మాఘపు ఆదివారం నోమని, గుమ్మడి గౌరీ నోమని, గాజుల గౌరీ నోము చేసుకోవాలనుకున్నా, అలాగే రథసప్తమి రోజు చేసుకొని అతి ముఖ్యమైన నోము చిత్రగుప్తు నోము. ఈ చిత్రగుప్తు నోము చేసుకోవాలన్నా ఇలా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నెలలో ఒక్కసారి శుభ్రం చేసుకుంటే పూజా గదిని సరిపోతుంది. ఇవ్వండి ఈ నియమాలు అనేవి. అలాగే మాఘమాసంలో ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇంటిని అనేది మరి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇక రాబోయేది మనకి శ్యామలాదేవి నవరాత్రులు, వసంత పంచమి, రథసప్తమి ఇలా చాలా ముఖ్యమైన పండుగలు నోములు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి కూడా వరుసగా నా వీడియోస్లో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను. అందరం కూడా హడావడి హంగు ఆర్పాటం లేకుండా అతి సులభంగా చేసుకునేలాగే నేను చూపిస్తాను. ఎందుకంటే చిన్న పెద్ద ధనిక పేద అని తేడా లేకుండా అందరం కూడా మనం పూజను చేసుకోగలగాలి. కాబట్టి అందరికీ సులువయ్యే విధంగానే నా వీడియోస్ ఉంటాయి కనుక ఒక్కసారి మీరు వీడియోస్ని చెక్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై అనేది ఇస్తాను. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందు నేను షేర్ చేయబోయే మంచి వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో వాచ్ చేయొచ్చు. మరి ఇదండి ఇవాల్టి ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో. మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరో 10 మందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.